రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ బిడ్డలు గెలవాలని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అడ్డంకులు సృష్టించిన కులగణన చేసి బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉందంటున్నారు ఆది శ్రీనివాస్. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు బీసీ సంఘాల నేతలు. ర్యాలీలో విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి కోసం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేపించి చూపిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అనే దానికి నిదర్శనం బీసీ కులగణన జరిపేవి కాదు, బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈరోజు బీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారమే కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవ స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీలలో చైతన్యం తీసుకురావాలంటే ఈ 42% రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిన తప్పటితోటి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరితో కేబినెట్ లో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ధన్యవాద ర్యాలీ తీస్తూ ఈరోజు పేదల కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే సమయం ఆసన్నమైన వేళ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో కులగణన జరిగి తీరాల్సిందే అన్నమాట. ఎవరు ఇస్తా ఎంతో తేరాల్సిందే, వారికంత సమన్వయం జరగాల్సిందని చెప్పిన మాట ఈరోజు మల్లికార్జున ఖార్గే గారి ఇతరుల యొక్క ఆలోచన తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ప్రతి బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి పరిస్థితిని మనందరం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ, కార్పొరేషన్, మున్సిపల్ సంబంధించిన దానిలో 42% బీసీ బిడ్డలు గెలిచే విధంగా వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన మాట ఈ సందర్భంగా